1000 కోట్ల సినిమా అన్న వెంటనే సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేసిందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను మాట్లాడేది దాని గురించి కాదు. 1000 కోట్ల బడ్జెట్ అంటే ఒక తెలుగు సినిమా, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల బడ్జెట్ సినిమా అనంటే ఇంతకీ ఏంటా సినిమా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న మాట 1000 కోట్లు. పాన్ ఇండియా ఫిలిం ఏదైనా సరే బ్లాక్ బస్టర్ అయితే చాలు 1000 కోట్లు ఇలా వచ్చి పడుతున్నాయి. కానీ 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే సినిమా మాత్రమే ఇదే మొదటిసారి. సినిమానే 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నారు అంటే ఎన్ని వేల కోట్లు టార్గెట్ చేస్తున్నారు? త్రిబుల్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న రాజమౌళి మార్చి నుంచి మహేష్ తో ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లట. ఈ మూవీని కేవలం తెలుగు నిర్మాతలే కాకుండా హాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగబోతున్నాయట. అయితే మహేష్ నటించే 1000 కోట్ల సినిమా చూడాలంటే మాత్రం దాదాపు 3 ఏళ్ల పాటు ఆగాల్సిందే. ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా తీసినా ఈ మధ్యకాలంలో అంతే సమయం తీసుకుంటున్నాడు. పైగా మహేష్ మూవీని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. సో ఈసారి మరింత వెయిటింగ్ తప్పదు.